హాయ్ అండి. శ్రావణ శుక్రవారం అమ్మవారి గుడిలోని కుంకుమ పూజ అయితే అవుతుంది. కావాల్సిన వస్తువులన్నీ ఇంకా తెచ్చేసుకున్నాము. ఏమేమి కావాలో అన్నీని. ఇంకా కుంకుమ పూజలోని కూర్చునేటప్పుడు మనం తీసుకెళ్ళే వస్తువులన్నీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టయితే మళ్ళీ రిటర్న్ మనకి ఇస్తూ ఉంటారు. పసుపు కొమ్ములు, కుంకుమ, తర్వాత గాజులు అన్నీ మళ్ళీ ఇచ్చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి పూజ కూడా అయిపోయింది. విఘ్నేశ్వరుడి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి ఆవాహించి కలశం పెట్టుకున్న తర్వాత కలశానికి పూజ అయితే అయిపోతుందనమాట. మనం తీసుకెళ్ళే పసుపు, కుంకుమ, గాజులు ఇంకా పువ్వులతోటి అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాము. ఇంకా అయిన తర్వాత ఇంకా కుంకుమ పూజ అయితే స్టార్ట్ అవుతుందనమాట. కుంకుమ పూజ అందరివి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళే ప్రసాదాలు అన్నీ అమ్మవారి దగ్గరే పెట్టేశాము. పూజ కూడా చాలా బాగా అయిపోయిందనమాట. లాస్ట్ ఫైనల్‌గా అమ్మవారికి నక్షత్ర హారతి కూడా ఇచ్చేసారనమాట. ఈరోజు పూజ అయితే